హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. నేను ఆవనిగడ్డ ప్రాంతానికి చెందినవాడిని. నాకు ఈ మధ్యనే పెళ్ళయింది. పెళ్ళైన 3 నెలలకే మా ఆవిడ నీళ్లు పోసుకుంది. అందువలన ప్రతి నెల చెకప్ కోసం మా ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ పల్లవి గారి క్లినిక్ దగ్గరికి వెళుతూ ఉండేవాళ్ళం. పల్లవి ఒక గైనకాలజిస్ట్ డాక్టర్. అందువలన ఆమె విజయవాడలో సొంతంగా క్లినిక్ను ఏర్పాటు చేసుకుని తనే ఆ బాధ్యత మొత్తాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండేది. పల్లవి డాక్టర్ భర్త పేరు హరిశ్చంద్ర. ఆయన కరీంనగర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మానేరు డ్యాంకి ఇన్ఛార్జిగా ఉండటం వలన వారం వారం సెలవుల మీద ఇక్కడికి వచ్చి వెళుతూ ఉండేవాడు. అందువలన పెళ్ళయి 10 ఏళ్ళు దాటినప్పటికీ కూడాను ఆ జంటకు ఇంకా పిల్లలు కలగలేదు. పల్లవి తనే గైనకాలజిస్ట్ డాక్టర్ అయినప్పటికీ కూడాను తన భర్తలో ఉన్న లోపాన్ని ఎవరి దగ్గర ఎప్పుడూ బయట పెట్టలేదు. ఇది ఇలా ఉండగా నా భార్యకు 7వ నెలలో చెకప్ చేయించడం కోసమని పల్లవి గారి దగ్గరికి బయలుదేరి వెళ్ళాము. ఆ రోజు చెకప్ మొత్తం పూర్తయిపోయాక నేను నా భార్య కుసుమని మా ఇంటి దగ్గర వదిలిపెట్టి మందులు తేవడం కోసమని మెడికల్ షాపుకి వెళ్ళాను. ఆ మెడికల్ షాపు వాడు డాక్టర్ రాసిన చీటీని చూసి, ఇందులో ఒక మెడిసిన్ ప్రస్తుతానికి ప్రొడక్షన్ ఆగిపోయింది కాబట్టి నా దగ్గర లేదు, కావాలంటే అలాంటిదే మరొకటి ఇస్తాను అనేసరికి ఒక మాట పల్లవి డాక్టర్ని అడిగి తీసుకుంటే మంచిదని భావించిన నేను మరలా పరుగున పల్లవి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. తీరా నేను లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ అంతా ఖాళీగా ఉంది. ఏ ఒక్క పేషెంట్ కూడా లేరు. పల్లవి డాక్టర్ మాత్రం ఒక్కరితే అలా కూర్చుని ఏదో విషయాన్ని తలుచుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంది పాపం. పైగా అక్కడ చుట్టుపక్కల పనిచేసే స్టాఫ్ కూడా ఎవరూ లేకపోయేసరికి బహుశా వాళ్ళు అందరినీ ఆమె పంపించేసి ఉంటుందిలే అని నా మనసులో నేనే అనుకున్నాను. నిజానికి పల్లవి డాక్టర్ చాలా చాలా మంచి వ్యక్తి. అందుకు తగ్గట్టుగానే చాలా అందంగా కూడా ఉంటుంది. తన మనసులో నుండి ఉబికి వస్తున్న దుఃఖం ఆమె తెల్లటి ముఖంలో ఎవరికైనా సరే ఇట్టే కనబడిపోతుంది. అలా ఏదో తెలియని దిగులుతో తనలో తానే సతమతమైపోతున్న పల్లవి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నేను, డాక్టర్ గారు, ఈ మందు వేరేది రాసి ఇవ్వమన్నారు. ఇంతకు మునుపు మీరు రాసింది ప్రస్తుతానికి ప్రొడక్షన్లో లేదంట అని చెప్పేసరికి నా మాటలను విన్న ఆ డాక్టర్, మందులు ప్రొడక్షన్లో లేకపోయినా కానీ పిల్లల్ని మాత్రం ప్రొడ్యూస్ చేయటం ఆపడం లేదు కదా మన వాళ్ళు అని అంది. దాంతో ఆమె ఉద్దేశం ఏంటో అర్థం కాక, పిల్లలు లేకపోతే లైఫ్ ఏముంది డాక్టర్ అని ఆమెను నేను అడిగాను. అవును నిజమే, ఆ బాధ నాకంటే బాగా ఇంకెవరికి తెలుస్తుందిలే అంటూ ఒక నిట్టూర్పుని విడిచిపెట్టింది పల్లవి డాక్టర్. అదేంటి డాక్టర్ అలా అంటున్నారు అని నేను ఆమెను అడిగేసరికి, ఏం చెప్పమంటావు నా బాధ, చెప్పినా కూడాను ఎవరికి అర్థం కాదులే అంటూ అసలు విషయాన్ని తోసిపుచ్చే ప్రయత్నాన్ని చేయసాగింది. దాంతో ఆమె నిస్సహాయ స్థితిని అర్థం చేసుకున్న నేను, పర్వాలేదు డాక్టర్, వీలైతే నాకు చెప్పండి, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అంటూ ఆవిడికి మాటను కూడా ఇచ్చాను. దాంతో నిజంగానే నాకు సహాయం చేస్తావా అంటూ నా వైపు కాస్త అనుమానంగా చూస్తూ అడిగింది పల్లవి డాక్టర్. వెంటనే నేను, అయ్యో అదేం మాట డాక్టర్, నాకు చేతనైతే తప్పకుండా చేస్తానని బదులిచ్చాను. ఆ మాటతో నా కళ్ళల్లోకి సూటిగా చూసిన పల్లవి డాక్టర్, ఇచ్చిన మాట తప్పవు కదా అని అడిగేసరికి మా ఆవిడ కుసుమ మీద ఒట్టు అని ఆమెకు ప్రామిస్ను కూడా చేశాను. సరే అయితే విను నా కష్టాన్ని అంటూ తన గతం గురించి చెప్పడం మొదలుపెట్టింది. నాకు పెళ్ళయ్యి ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది. కానీ నా భర్తకు ఉన్న లోపం కారణంగా నాకు ఇప్పటి వరకు పిల్లలు కలగలేదు. నేనే గైనకాలజిస్ట్ డాక్టర్ని అవ్వటం వలన ప్రాబ్లం అనేది నాలో లేదు అని తెలుసుకున్నాను. ఈ విషయం పెళ్లికి ముందే ఎందుకు నాతో చెప్పలేదని నేను నా భర్తను ప్రశ్నించినప్పటికీ కూడాను ఏ మాత్రం లాభం లేకుండా పోయింది. అలాగని నేను నా భర్తను విడిచిపెట్టి ఒంటరిగా బ్రతకలేను. ఎందుకంటే నాకు నా భర్త అంటే చాలా చాలా ఇష్టం. ఆయనకు నేను విడాకులను ఇచ్చేసి మరొక పెళ్లి చేసుకున్నా కానీ ప్రశాంతంగా అయితే బ్రతకలేను. అలాగే నాకు పిల్లలు అంటే కూడా చాలా చాలా ఇష్టం. ఎలాగైనా సరే పిల్లలు కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. కాబట్టి అందుకు నువ్వే నాకు సహాయాన్ని చెయ్యాలి అని పల్లవి డాక్టర్ నాతో చెప్పేసరికి ఆ మాటలను విన్న నేను నిర్ఘాంతపోయి అక్కడికక్కడే గజస్తంభంలా అలా నుంచుండిపోయాను. దానికి తోడు
నా దగ్గరకు వచ్చే పేషెంట్లను ప్రతిరోజు చూస్తూ ఉంటే నా మనసు ప్రతి క్షణం విలవిలలాడిపోతుంది. ప్రతిరోజు రాత్రి ఒంటరితనంతో నా ఒళ్ళంతా వేడెక్కిపోయి నిద్ర అనేదే అస్సలు పట్టేదే కాదు. అందరు భర్తలు తమ తమ భార్యలతో ఎంతో హాయిగా గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఖాళీ దిండి ఒకదాన్ని కౌగిలించుకుని అవస్థ పడుతున్నాను అంటూ నాకు చెప్పుకుంటూ బాధపడింది. కనీసం వారానికి ఒక్కసారైనా నా భర్త నాతో సంతోషంగా గడిపే ప్రయత్నాన్ని కూడా చేయడు. ఇలాగే కొన్ని రోజులు కానీ గడిచాయంటే ఖచ్చితంగా నాకు పిచ్చెక్కిపోతుంది అంటూ తన బాధను నాకు తెలియపరిచింది. నువ్వు అన్నమాట ప్రకారమే నన్ను ఈ కష్టాల సుడిగుండం నుంచి బయటపడేసేలా చెయ్యి. అందుకోసం నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అంతేకాదు ఈ విషయం మీ ఆవిడకి కూడా తెలియకుండా నేనే చూసుకుంటాను అంటూ నా చేతిని పట్టుకుని నెమ్మదిగా తన దగ్గరకు లాక్కోసాగింది పల్లవి డాక్టర్. వెంటనే నేను తన చేతిలో నుండి నా చేతిని విదిలించుకుని, డాక్టర్, నాకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం ఇవ్వండి అని అడిగినప్పటికీ కూడాను నా మాటను ఏమాత్రం పట్టించుకొని ఆ పల్లవి డాక్టర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా తన పెదవులతో నా పెదవులపైన తన అదర చుంబామృతాన్ని వర్షంలా కురిపించడం మొదలుపెట్టింది. ఆ చర్యతో తెలియకుండానే నాలో కంపన తరంగాలు అనేవి మొదలయ్యాయి. నాలో నాకే ఏదో అయిపోతున్నట్టుగా అనిపించడం మొదలయ్యింది. వెంటనే ఇంక సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు అని భావించిన నేను, ఎవరైనా వస్తారేమో, కాస్త ఆగండి డాక్టర్ అంటూ మెల్లిగా పల్లవి డాక్టర్ని కౌగిల్లో నుండి విడిపించుకుని మరీ వెళ్ళి అక్కడ ఉన్న క్లినిక్ తలుపులన్నింటినీ పూర్తిగా మూసేశాను. మరలా లోపలకు వచ్చి అక్కడ ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేస్తూ క్లినిక్ వెనుక ఉన్న పల్లవి డాక్టర్ ఇంట్లోకి నెమ్మదిగా దూరిపోయాను. అలా మొత్తానికి ఎలాగోలా పల్లవి డాక్టర్ ఇంట్లోకి ప్రవేశించిన నేను ఆమె దగ్గర ఉన్న ఫోన్ను తీసుకుని నా భార్య కుసుమకి ఫోన్ చేశాను. ఫోన్ తీయడంతోనే మా ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేదని తెలిసింది. అతన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నా. బహుశా ఓ 2 గంటల సమయం పట్టవచ్చు. నువ్వు నా కోసం ఎదురు చూడకుండా భోంచేసేసి రెస్ట్ తీసుకో అని చెప్పేసరికి అలాగే అండి అంటూ ఫోన్ను పెట్టేసింది నా భార్య కుసుమ. దాంతో ఇదేమీ అదృష్టంరా బాబు అని చంకలు గుద్దుకుంటూ సంబరపడిపోయిన నేను ఆ రాత్రంతా పల్లవి డాక్టర్ ఇంట్లోనే హాయిగా సేద తీరుతూ జాగారాన్ని అయితే చేయసాగాను. అలా ఆ రాత్రంతా ఆమె అందచందాలను పూర్తిగా దోచుకున్న నేను కనికరం అనేదే లేకుండా ఆ పూటంతా ఆమెకు పూర్తిగా చుక్కలను చూపించసాగాను. ఇట్లు మీ రాము. ఓకే ఫ్రెండ్స్, ఈ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.